ప్రధాని నరేంద్ర మోదీ హర్యానాలో పర్యటించనున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మొట్టమొదటి హైడ్రోజన్ రైలును జింద్ రైల్వే స్టేషన్ నుంచి జెండా ఊపి ప్రారంభించనున్నారు. జింద్ సోనేపట్ మధ్య నడవనున్న ఈ రైలు అత్యాధునిక హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో పనిచేస్తుంది. హైడ్రోజన్ను ఇంధనంగా వాడుకుని విద్యుత్ తయారు చేస్తుంది. కేవలం నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుంది. దీంతో ఎటువంటి కాలుష్యం ఉండదు. డీజిల్ రైళ్లతో పోలిస్తే హైడ్రోజన్ రైల్ తక్కువ శబ్దాన్ని చేస్తూ పర్యావరణ హితంగా ప్రయాణాన్ని అందిస్తుందని తెలిపారు అధికారులు. పది కోచ్ల సామర్థ్యం 3200 హార్స్ పవర్ శక్తి గల ఈ ఇంజిన్ హైడ్రోజన్ రైల్ రంగంలోనే అత్యంత శక్తివంతమైన వాటిలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఢిల్లీ కత్రా మధ్య ప్రయాణం 14 గంటల నుంచి 6 గంటలకు తగ్గనుంది. జింద్లోని ఏకలవ్య స్టేడియంలో 14,700 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు ప్రధాని మోదీ. ఇందులో ప్రధానంగా ఢిల్లీ అమృత్సర్ కత్రా ఎక్స్ప్రెస్ వే సహా పలు నేషనల్ హైవే ప్రాజెక్టులు ఉన్నాయి. జింద్ గోహానా రహదారి నిర్మాణంతో ప్రయాణ సమయం 2 గంటల నుంచి 40 నిమిషాలకు తగ్గుతుందని తెలిపారు అధికారులు. కురుక్షేత్రలో ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు ఎలివేటెడ్ రైల్వే ట్రాక్ కూడా మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం చండీగఢ్ జలంధర్కు చేరుకుంటారు ప్రధాని. అక్కడ వరుసగా 4,700 కోట్లు 5,470 కోట్ల విలువైన మరిన్ని అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. భవానీలోని పండిట్ నేకి రామ్ శర్మ మెడికల్ కాలేజ్తో సహా పలు వైద్య సంస్థలను జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోదీ. కురుక్షేత్రలో సిక్కుల చరిత్రను చాటి చెప్పేలా ఏర్పాటు చేయనున్న ప్రత్యేక మ్యూజియంకి కూడా ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేస్తారని తెలిపారు అధికారులు. ప్రధాని నరేంద్ర మోదీ హర్యానాలో పర్యటించనున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మొట్టమొదటి హైడ్రోజన్ రైలును జింద్ రైల్వే స్టేషన్ నుంచి జెండా ఊపి ప్రారంభించనున్నారు. జింద్ సోనేపట్ మధ్య నడవనున్న ఈ రైలు అత్యాధునిక హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో పనిచేస్తుంది. హైడ్రోజన్ను ఇంధనంగా వాడుకుని విద్యుత్ తయారు చేస్తుంది. కేవలం నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుంది. దీంతో ఎటువంటి కాలుష్యం ఉండదు. డీజిల్ రైళ్లతో పోలిస్తే హైడ్రోజన్ రైల్ తక్కువ శబ్దాన్ని చేస్తూ పర్యావరణ హితంగా ప్రయాణాన్ని అందిస్తుందని తెలిపారు అధికారులు. పది కోచ్ల సామర్థ్యం 3,200 హార్స్ పవర్ శక్తి గల ఈ ఇంజిన్ హైడ్రోజన్ రైల్ రంగంలోనే అత్యంత శక్తివంతమైన వాటిలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఢిల్లీ కత్రా మధ్య ప్రయాణం 14 గంటల నుంచి 6 గంటలకు తగ్గనుంది. జింద్లోని ఏకలవ్య స్టేడియంలో 14,700 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు ప్రధాని మోదీ. ఇందులో ప్రధానంగా ఢిల్లీ అమృత్సర్ కత్రా ఎక్స్ప్రెస్ వే సహా పలు నేషనల్ హైవే ప్రాజెక్టులు ఉన్నాయి. జింద్ గోహనా రహదారి నిర్మాణంతో ప్రయాణ సమయం 2 గంటల నుంచి 40 నిమిషాలకు తగ్గుతుందని తెలిపారు అధికారులు. కురుక్షేత్రలో ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు ఎలివేటెడ్ రైల్వే ట్రాక్ కూడా మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం చండీగఢ్ జలంధర్కు చేరుకుంటారు ప్రధాని. అక్కడ వరుసగా 4,700 కోట్లు 5,470 కోట్ల విలువైన మరిన్ని అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. భవానీలోని పండిట్ నేకి రామ్ శర్మ మెడికల్ కాలేజ్తో సహా పలు వైద్య సంస్థలను జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోదీ. కురుక్షేత్రలో సిక్కుల చరిత్రను చాటి చెప్పేలా ఏర్పాటు చేయనున్న ప్రత్యేక మ్యూజియాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేస్తారని తెలిపారు అధికారులు.